అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వేసవికాలం వస్తున్న క్రమంలో కూడా నల్గొండ మున్సిపాలిటీలో కూడా మొత్తం 48 వార్డులు ఉన్నాయి. 48 వార్డులకు సంబంధించి మంచినీటి సమస్య రాకుండా కూడా మున్సిపాలిటీ అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మున్సిపల్ కమిషనరు అహ్మద్ గారు చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతోటి మున్సిపల్ కమిషనరు మసూబ్ అహ్మద్ గారు ఉన్నారు. సార్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, వేసవికాలం వస్తున్న క్రమంలో కూడా త్రాగునీటి సమస్య రాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు సార్? అందరు నమస్కారం అండి. ప్రస్తుతం పురపాలక సంఘం, నల్గొండ పురపాలక సంఘంలో మనకు 32 MLD మనము వాటర్ ఇవ్వడం జరుగుతుంది. మనకు డిమాండ్ 30 ఉంది. అయినా కూడా ఉన్న డిమాండ్ కన్నా ఎక్కువనే 32 MLD మనము డైలీ ఆల్టర్నేట్ డే వాటర్ ఇవ్వడం జరుగుతుంది. మనకు ప్రజెంట్ అన్సర్వ్డ్ ఏరియాస్లో కొన్ని ఇప్పుడు వేసవికాలం ఉంది కాబట్టి కొన్ని 10 వాటర్ ట్యాంకర్స్ కూడా ఎంగేజ్ చేసుకోవడం జరిగింది. మనకు ప్రజెంట్ అయితే వాటర్ సఫిషియెంట్గా ఉంది. ఆల్టర్నేట్ డే 1 hour ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటివరకైతే మనకు మోటార్స్ కూడా అన్ని ఫంక్షనింగ్లో ఉన్నాయి. దానికి సంబంధించిన కెమికల్స్, ఆలం, బ్లీచింగ్ అవన్నీ ఉన్నాయి. వాటర్ కూడా సఫిషియెంట్గా ఉంది. ఈ ఆల్టర్నేట్ డే డైలీ 1 hour రెగ్యులర్గా ఇచ్చుకుంటూ పోతే మనకు వేసవి కాలంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. నల్గొండ మనకు మెయిన్ వాటర్ సప్లై సోర్స్ పానగల్, అక్కడైతే మనకు విద్యుత్ సమస్య ఎటువంటి లేదు. జనరేటర్స్ ఉన్నాయి, మోటార్స్ ఉన్నాయి, స్టాండ్ బై మోటార్ కూడా ఉంది. అన్ని మోటార్ ఫంక్షనింగ్లో ఉన్నాయి. చాలా వాటిలో కూడా వాటర్ రావట్లేదు అని కూడా కొంచెం ప్రాబ్లం వస్తుందని కూడా చెప్తున్న పరిస్థితి. వాటికి ఎలాంటి ఏర్పాట్లు చేశారు సార్? అంటే వేసవికాలం వస్తున్న క్రమంలో కూడా చాలా ఇబ్బంది ఉంటున్న పరిస్థితి ఉంది. ఎట్లా ఉంది? మన మున్సిపల్లీ 6 వాటర్ ట్యాంకర్స్ ఉన్నాయి ఎగ్జిస్టింగ్, అంటే ఓన్ ట్యాంకర్స్. అండ్ మనము ఈ వేసవికాలం అన్సర్వ్డ్ ఏరియాస్ కొన్ని ఉంటాయి కదా, నీరు మన ఇది పైన కొంచెం నీరు సక్రమంగా రాని ఏరియాలలో అట్లా కూడా మనం 10 ట్యాంకర్స్ ఎంగేజ్ చేసుకున్నాము. మనం డైలీ ఆ ఏరియాలో ట్యాంకర్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. దానికి మన టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టుకున్నాము. కన్సర్న్ ఏఈ గారు ట్యాంకర్స్ ఒక ఇన్ఛార్జ్ కూడా మెయింటైన్ చేయడం జరుగుతుంది. రిజిస్టర్ లాక్ బుక్స్ కూడా మెయింటైన్ చేయడం జరుగుతుంది. దానికి కొన్ని కాలనీలో కొంతమంది ఏదైతే నల్లా వస్తున్న క్రమంలో కూడా మోటార్స్ పెట్టి కూడా వాటర్ మొత్తం తీసుకుంటున్నారని కూడా కొంతమంది ఆరోపణలు వస్తున్న క్రమంలో వారి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు? వాటికి ఎలాంటి ఇస్తున్నారు సూచనలు? సంబంధిత ఏఈ గారు లైన్ మ్యాన్ ఫిట్టర్లతోటి రైడింగ్ చేయడం జరుగుతుంది. అట్లాంటి మోటార్లు ఏమైనా మా దృష్టికి వస్తే ఖచ్చితంగా సీజ్ చేసి వారిపైన మన యాక్ట్ ప్రకారం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మనము ట్యాంకర్స్ ప్రొవైడ్ చేసినాం. ఏమైనా లీకేజెస్ ఉంటే లీకేజెస్ మీద యాక్షన్ తీసుకుంటాం. మనం లీకేజ్ ఆల్రెడీ అరెస్ట్ చేస్తున్నాం. స్పెషల్ డ్రైవ్ పెట్టేస్తాం. నాన్ రెవెన్యూ వాటర్ ఏదైతే ఉందో దానిపైన స్పెషల్ డ్రైవ్ పెట్టి అవన్నీ తొందరగా కంప్లీట్ చేసేస్తాం. సార్, చివరిగా వేసవికాలం వస్తున్న క్రమంలో కూడా వాటర్ను వినియోగించుకోవాలి కూడా, వృధాగా పోకుండా కూడా ప్రజలకు ఎలాంటి సూచనలు ఇస్తున్నారు సార్? ప్రజలకు విజ్ఞప్తి స్పెషల్గా ఏంటంటే, మనకు నీరు సరిపడంత నీరు యూజ్ చేసుకొని మీరు ట్యాప్ పెట్టుకోండి, దానికి మీటర్స్ బిగించుకోండి, నీరు వృధా చేయకండి, నీరు పొదుపుగా వాడుకోండి. దీనివల్ల మనకు ప్రజలందరికీ సరిపోయే నీరు మనకు అందుబాటులో ఉంటుంది. రైట్. మొత్తంగా ఇది మున్సిపల్ కమిషనర్ గారు చెప్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. 48 వార్డులకు కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా కూడా మేము అన్ని ఏర్పాట్లు చేసుకున్నామని కూడా చెప్తున్నారు. ఏదైనా సుదూర ప్రాంతాల్లో, అంటే కాలనీకి కొంచెం దూర ప్రాంతాల్లో ఉన్న వాటికి ఏదైతే వాటర్ రాని ప్రాంతంలో కూడా మున్సిపాలిటీ ట్యాంకర్ల ద్వారా తప్పి రోజు కూడా మేము వాటర్ సప్లై చేస్తామని కూడా మున్సిపల్ కమిషనర్ గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, ఆర్టీవీ, నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.